Hi everyone, welcome to Examsera online classes. Today we discuss about probability. In this video, we discuss about and we can solve some of the examples which are based on coins and dice model. First of all, see the coin model. Coin model మీద మన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అవి మనం ఎలా చేయాలి ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ కనుక టాస్ చేస్తే 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా. ఆ కాయిన్స్లో 1 కాయిన్ కనుక టాస్ చేస్తే మనకి హెడ్ పడవచ్చు, టైల్ పడవచ్చు. ఎందుకని? కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి విచ్ ఆర్ హెడ్ అండ్ టైల్. సో ఆ 2 ఫేసెస్లో ఏదో ఒకటి మన కంపల్సరీగా పడవచ్చు అనమాట. సో ఆ పడే ఛాన్సెస్ ఎంత? 1 కాయిన్ చేసినప్పుడు టాస్ చేసినప్పుడు ఛాన్సెస్ హెడ్ పట్టడానికి ఎంత? 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 1 హెడ్ 1 టైల్ పట్టడానికి ఛాన్సెస్ ఎంత? సో ఈ విధంగా 3 కాయిన్స్ 4 కాయిన్స్ ఇలా ఈ కాయిన్స్ బేస్ మీద మనకి ప్రాబ్లమ్స్ అనేది అడుగుతారనమాట. ఓకే, ఇప్పుడు అవి చూద్దాం అనమాట. ఫస్ట్ మనం సింగిల్ కాయిన్ తీసుకుందాం. సింగిల్ కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి ఎన్ని పడే ఛాన్సెస్ ఉంటాయి? ఎయిదర్ హెడ్ ఆర్ టైల్. సో ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 2 ఛాన్సెస్ ఉన్నాయి. హెడ్ పడవచ్చు, టైల్ పడవచ్చు. మనకి ప్రాబిలిటీలో మనం ఒక ఫార్ములా గురించి డిస్కస్ చేసాం. ఏంటి ఆ ఫార్ములా? ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ అంటే ఇప్పుడు మనం కాయిన్ టాచ్ చేసినప్పుడు ఎన్ని పడే ఛాన్సెస్ ఉంటాయి? హెడ్, టైలు 2 అనమాట. సో హియర్ నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 2. మనకి హెడ్ పట్టడానికి ఛాన్సెస్ ఎంత, హెడ్ పట్టడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగినప్పుడు మనకి ఇక్కడ హెడ్ పట్టడానికి ప్రాబిలిటీ ఎంత ఉంది? హెడ్ ఎన్ని ఉన్నాయి మనకి? సింగిల్ కాయిన్ టాస్ చేసినప్పుడు ఒక హెడ్ ఉందన్నమాట. సో 1/2. ఇక్కడ 1 వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట, 2 వచ్చేసి నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్. ఓకే, దీనికి నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ 1 కాయిన్ టాస్ చేసినప్పుడు 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 1, 2, 3, 4. ఇన్ మొత్తం 4. 4 ఏంటి? నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్. అదే 3 కాయిన్స్ స్టార్ట్ చేసామనుకోండి, ఇవన్నమాట 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 8. అదేవిధంగా 4 కాయిన్స్ స్టార్ట్ చేసామనుకోండి, ఎన్ని వస్తాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 16 అనమాట. ఇలా 5 కాయిన్స్ 6 కాయిన్స్ ఇలా టాచ్ చేసినప్పుడు మనం 4 కాయిన్స్ వరకు కాబట్టి ఈజీగా ఇలా డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అవి 5 కాయిన్స్ ఇచ్చాడు, 6 కాయిన్స్ ఇచ్చాడు, 7 కాయిన్స్ ఇచ్చాడు, వాటికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో మనం క్యాలిక్యులేట్ చేయడానికి టేక్స్ టూ మచ్ టైం అనమాట. సో ఫర్ దట్ మనకి ఒక చిన్న లాజిక్ అనేది ఉంది. ఇప్పుడు కాయిన్స్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 2 ఫేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ బేస్ వచ్చేసి 2. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని? 1. సో 2 to the power of 1 ఈక్వల్ టు 2. ఈ ఫార్ములా దేనికి ట్రిక్ అనేది? నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ 2 పవర్ 1. ఎందుకు 2 రాసాం? కాయిన్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 2 ఫేసెస్ ఉంటాయి. ఎన్ని కాయిన్స్ మనం టాస్ చేస్తున్నాం ఎట్ ఏ టైం? సింగిల్ కాయిన్. సో 2 పవర్ 1. హియర్ మనం ఎన్ని కాయిన్స్ టాస్ చేసాం? 2 కాయిన్స్. సో 2 పవర్ 2. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని కాయిన్స్ మనం టాస్ చేసాం ఎట్ ఏ టైము? 3 కాయిన్స్ అనమాట. సో 2 క్యూబ్. ఇక్కడ ఎన్ని కాయిన్స్ స్టార్ట్ చేసాం ఎట్ ఏ టైము? 4 కాయిన్స్. సో 2 to the power of 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16. సో అదే ఇప్పుడు మనకి 8 కాయిన్స్ స్టార్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 2 to the power of 8. 2 to the power of 8 అంటే ఎంత అవుతుంది? 256 అనమాట. సో ఈ నెంబర్ ఆఫ్ కాయిన్స్ టాచ్ చేసినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేది పవర్లో వస్తుంది. బేస్ ఎంత అవుతుంది? మనకి 2 అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఇది మనం ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మనకి నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ చేయడానికి అనమాట. ఇప్పుడు చూడండి, ఇంకో ట్రిక్ వచ్చేసి అదేంటంటే, ఇప్పుడు ఫస్ట్ మనం సింగిల్ కాయిన్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? సింగిల్ కాయిన్ తీసుకున్నాం. సింగిల్ కాయిన్ టాస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి మనకి? 2 వస్తాయి. బోత్ 2 ఆర్ ఎయిదర్ హెడ్ ఆర్ టైల్. సో నెంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 2. ఇప్పుడు 1 సింగిల్ కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి హెడ్ పడే ప్రాబిలిటీ ఎంత? ఇది మనకి సింగిల్ కాయిన్ టాస్ చేశారు.
ఎన్ని ఉన్నాయి ఇక్కడ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 2 ఉన్నాయి. హెడ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఓన్లీ 1 అనమాట. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 1. సో టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ ఈజ్ 1/2. అదే ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టైల్ అనుకోండి, దేంట్లో సింగిల్ కాయిన్ టాస్ చేసినప్పుడు టైల్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 1 ఉందన్నమాట. ఆ 1 వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, ఎందుకంటే మనకు కావాల్సింది టైల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని 2, either హెడ్ ఆర్ టైల్. సో 1/2. సో సింగిల్ కాయిన్ టాస్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ హెడ్ అంటే ఏం చేయాలి, మనకి 1/2 వస్తుందన్నమాట. అదే ప్రాబిలిటీ ఆఫ్ టు గెట్ టైల్ అంటే ఎంత వస్తుంది, మనకి 1/2 వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టైల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1, విచ్ ఈజ్ ఈక్వల్ టు n. మనకి ఇక్కడ టూ ఛాన్సెస్ ఉన్నాయి, పడితే హెడ్ అన్న పడాలి లేకపోతే టైల్ అన్న పడాలి. హెడ్ పడడానికి ఛాన్సెస్ ఎన్ని మనకి 1/2, టైల్ పట్టడానికి 1/2. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టైల్ ఈక్వల్ టు 1. ఎందుకని ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ ఎంత 1/2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టైల్ ఎంత 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. మనకు ప్రాబిలిటీ అనేది ఆల్వేస్ ఈక్వల్ టు 1 ఎప్పుడు 2 కండిషన్స్ యాడ్ చేస్తే ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టైల్ ఈ రెండు యాడ్ చేసాం కాబట్టి 1/2 ప్లస్ 1/2 అనమాట, దట్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు మనం సమ్ ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ చూసాక మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, ప్రాక్టీస్కి ఉపయోగపడతాయి. ఓకే, ఎగ్జాంపుల్ నెంబర్ 1. 2 కాయిన్స్ టాస్డ్ సైమల్టేనియస్లీ. 2 కాయిన్స్ టాస్డ్ సైమల్టేనియస్లీ. 2 కాయిన్స్ తీసుకున్నారు, అట్ ఏ టైం టాస్ చేశారు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఓన్లీ 1 హెడ్? 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఓన్లీ 1 హెడ్ పొందడానికి ఛాన్సెస్ ఎంత, ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఓన్లీ 1 హెడ్ అన్నాడు కదా. సో మనకు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 4. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 4. ఓన్లీ 1 హెడ్ అన్నాడు కదా, ఓన్లీ 1 హెడ్. ఇప్పుడు చూడండి, 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఓన్లీ 1 హెడ్ ఉన్న ఛాన్సెస్ మాత్రం మనం తీసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది, ఓన్లీ 1 హెడ్, ఇక్కడ ఓన్లీ 1 హెడ్ అంటే టోటల్ వచ్చేసి 2 అనమాట. సో 2/4 దట్ ఈస్ 1/2, దట్ ఈస్ 1/2. సో ఏం లేదు, ఇక్కడ సింపుల్ 2 కాయిన్స్ టాస్ చేసాడు అట్ ఏ టైం, సైమల్టేనియస్గా 2 కాయిన్స్ టాస్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఓన్లీ 1 హెడ్? మనకి 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, 4 వస్తాయి అన్నమాట. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆల్వేస్ డినామినేటర్ రిప్రజెంట్స్. ఓకే, 4. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ 1 హెడ్ అన్నాడు కదా, ఫస్ట్ వన్ వచ్చేసి హెడ్ మనకు పనికిరాదు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి హెడ్ టైల్ ఓన్లీ 1 హెడ్. ఓకే, నెక్స్ట్ టైల్ హెడ్ ఓన్లీ 1 హెడ్. ఓకే, నెక్స్ట్ 2 టైల్స్ ఉన్నాయి, సో మనకి పనికిరాదు అనమాట. మనకు పనికి వచ్చేవన్నీ ఇక్కడ హెడ్ టైల్ హెడ్ అంటే మొత్తం 2 అనమాట. సో 2 ఫేవరబుల్ అవుట్కమ్స్. సో 2/4 ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 2. 2 కాయిన్స్ టాస్డ్ సైమల్టేనియస్లీ. 2 కాయిన్స్ సైమల్టేనియస్గా టాస్ చేశారు. అప్పుడు డినామినేటర్ ఎంత అవుతుంది, 4 అవుతుంది, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 హెడ్స్? ప్రీవియస్ క్వశ్చన్లో ఓన్లీ 1 హెడ్ అడిగాడు, బట్ ఇక్కడ 2 హెడ్స్ అడిగాడు. చూడండి, 2 హెడ్స్ అంటే హెడ్. ఓకే, ఇది మనకు పనికి వస్తుంది. హెడ్ టైలు నో, టైల్ హెడ్ నో, టైలు నో. మొత్తం 2 హెడ్స్ వచ్చే పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 ఉందన్నమాట. సో 1/4 ఈజ్ ద ఆన్సర్. చాలా ఈజీ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ నెంబర్ 3. 3 కాయిన్స్ ఆర్ టాస్డ్. ఈ ఎగ్జాంపుల్లో మనకి 3 కాయిన్స్ ఇచ్చారనమాట. సో ఈ పాయింట్కి వద్దాం. 3 కాయిన్స్ ఆర్ టాస్డ్ సైమల్టేనియస్లీ. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 హెడ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్ ఏమొస్తుంది మనకి, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 క్యూబ్ మీన్స్ 2/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 8. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 హెడ్స్? మనకి 2 హెడ్స్ రావాలన్నమాట. 3 హెడ్స్ ఉన్నాయి, నో. 2 హెడ్స్ ఓకే, 2 హెడ్స్ ఓకే, 2 హెడ్స్ ఓకే. 3 టైల్స్ ఉన్నాయి, నో 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 నో. సో మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 2 హెడ్స్ వచ్చే ఛాన్సెస్ 3 ఉన్నాయి అనమాట. హెడ్ టైలు హెడ్ అనమాట. మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 3 ఛాన్సెస్ ఉన్నాయి 2 హెడ్స్ రావడానికి. సో ఎన్ని మొత్తం 3, which is equal to 3/8. So probability of getting 2 heads is 3/8. Okay.
ఎగ్జాంపుల్ నెంబర్ 4, 3 కాయిన్స్ టాస్డ్, 3 కాయిన్స్ టాస్ చేశారు సైమల్టేనియస్లీ. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 2? ఇక్కడ మనకి అట్లీస్ట్ అనే వర్డ్ యూజ్ చేశాడు. మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం అట్లీస్ట్ అంటే ఏంటి, అట్లీస్ట్ అంటే మినిమం టు మ్యాక్సిమం, మినిమం టు మ్యాక్సిమం, అట్లీస్ట్ అంటే మినిమం టు మ్యాక్సిమం అనమాట. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 2 టైల్స్? ఇప్పుడు చూడండి మనకు ప్రాబిలిటీ వచ్చేసి డినామినేటర్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 3 కాయిన్స్ స్టార్ట్ చేసినప్పుడు 2 క్యూబ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, అట్లీస్ట్ 2 టైల్స్ అన్నాడు. అట్లీస్ట్ 2 టైల్స్ అంటే మినిమం టు మ్యాక్సిమం, అంటే 2 టైల్స్ ఉండొచ్చు, 3 టైల్స్ ఉండొచ్చు, 2 టైల్స్ కానీ 3 టైల్స్ కానీ ఉండొచ్చు అనమాట. చూడండి 2 టైల్స్ లేదు, నో 3 టైల్స్ ఉన్నాయి, అంటే 3 టైల్స్ అంటే మనకి మ్యాక్సిమం. సో ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ 2 టైల్స్, 2 టైల్స్, 2 టైల్స్. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 4 ఉన్నాయి అనమాట. సో 4/8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ అని ఇచ్చాడంటే మినిమం టు మ్యాక్సిమం. అట్లీస్ట్ 2 అన్నాడు, 2 టైల్స్ ఉండొచ్చు, 3 టైల్స్ ఉండొచ్చు. సో 3 టైల్స్ ఉండే కండిషన్ కూడా మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఇక్కడ 3 టైల్స్ ఉండే కండిషన్ ఒకటి ఉంది, 2 టైల్స్ 3 ఉన్నాయి, మొత్తం 4. ఓకే, సో 4/8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ప్రాబ్లం నెంబర్ 5, 4 కాయిన్స్ టాస్డ్. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో 4 కాయిన్స్ ఇచ్చారనమాట. సో ఈ పాయింట్కి వద్దాం. 4 కాయిన్స్ టాస్డ్ సైమల్టేనియస్లీ, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 హెడ్? ఇక్కడేమన్నాడు, అగైన్ అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు అనమాట. సో ప్రాబిలిటీ వచ్చేసి మనకి డినామినేటర్ ఏంటి ఇండికేట్ చేస్తుంది, ఆల్వేస్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ 4 కాయిన్స్ స్టార్ట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 16, బికాస్ 2/4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16. సో 16 నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ప్లేస్ చేసాం. నెక్స్ట్ అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు. అట్లీస్ట్ 1 హెడ్ అంటే 1 హెడ్ ఉండొచ్చు, 2 హెడ్స్ ఉండొచ్చు, 3 హెడ్స్ ఉండొచ్చు, 4 కూడా హెడ్స్ ఉండొచ్చు. అంటే అట్లీస్ట్ అంటే మనకు ఆ మీనింగ్ ఏంటి, మినిమం టు మ్యాక్సిమం, మినిమం టు మ్యాక్సిమం. అంటే అట్లీస్ట్ 1 అన్నాడు కాబట్టి 1 హెడ్ ఉండొచ్చు, 2 హెడ్స్ ఉండొచ్చు, 3 హెడ్స్ ఉండొచ్చు, 4 హెడ్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు చూద్దాం 1 హెడ్ ఉండేది, 1 హెడ్ కానీ 2 హెడ్స్ కానీ 3 హెడ్స్ కానీ 4 హెడ్స్ కానీ ఇట్లా ఏదన్నా మనం కన్సిడర్ చేయాలి. 4 హెడ్స్ ఓకే, 1, 3 హెడ్స్, 3 హెడ్స్, 3 హెడ్స్, 3 హెడ్స్, 2 హెడ్స్, 2. ఇక్కడ ఓన్లీ టైల్స్ ఉన్నాయి కాబట్టి నో, 1, 2, 2. మొత్తం ఎన్ని వచ్చినాయి, టోటల్ 16. టోటల్ ఎన్ని, 16. 16లో మనకు లేనిది ఏంటి, ఓన్లీ టైల్స్ ఉన్నాయి అన్నమాట. అన్ని టైల్స్ ఉన్నాయి, ఒక్కటే లేవన్నమాట. రిమైనింగ్ మొత్తం ఉన్నాయి. రిమైనింగ్ మొత్తం ఎంత, ఓన్లీ 1 హెడ్ ఉందంటే 15 అనమాట. సో 15/16, 15/16. ఇక్కడ ఎందుకని ఇన్ని వచ్చినాయి, న్యూమరేటర్ ఎందుకని 15 వచ్చిందంటే అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు. అట్లీస్ట్ 1 హెడ్ అంటే 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 హెడ్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 15 వచ్చినాయి అనమాట. 4 టైల్స్ ఉన్నాయి తప్ప రిమైనింగ్ మొత్తం కన్సిడర్ చేస్తాం. సో 15/16. ఓకే, ప్రాబ్లం నెంబర్ 6, 4 కాయిన్స్ టాస్డ్. సో 4 కాయిన్స్ టాస్ చేశాడు. మన ప్రాబిలిటీ ఏమవుతుంది, డినామినేటర్ వచ్చేసి 16 అవుతుంది. ఓకే, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 3 హెడ్స్? ఇక్కడ ఏమన్నాడు, ఓన్లీ 3 హెడ్స్ అనమాట. 3 హెడ్స్ మనం చూద్దాం. 4 హెడ్స్ ఉన్నాయి, అవ్వదు, నో. 3 హెడ్స్ ఓకే, 2 హెడ్స్ నో, 2 హెడ్స్ నో, 2 హెడ్స్ నో, నో. ఇక్కడ 2 హెడ్స్ ఉన్నాయి, నో. మనకి ఏమడిగాడు, ఓన్లీ 3 హెడ్స్ అడిగాడు. 3 హెడ్స్ ఉన్నాయి, ఎన్ని వచ్చినాయి మనకి, 1, 2, 3, 4 అనమాట. సో 4/16 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4, ఈక్వల్ టు 1/4. ఓకే, ప్రాబ్లం నెంబర్ 7. ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. దేర్ ఆర్ 64 అవుట్కమ్స్ పాసిబుల్ ఇన్ ఏ కాయిన్స్ టాస్ ఎక్స్పెరిమెంట్. వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ బీన్ టాస్డ్ టుగెదర్? ఈ క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే, సమ్ కాయిన్స్ టాస్ చేశారు, టాస్ చేస్తే వాడు ఏమిచ్చాడు, పాసిబుల్ అవుట్కమ్స్ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు, 64. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఇచ్చాడు, 64 ఇచ్చాడు. అయితే ఏమడుగుతున్నాడు, వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ బీన్ టాస్డ్ టుగెదర్? అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఎట్ ఏ టైం టాస్ చేస్తే 64 పాసిబుల్ అవుట్కమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది అంటున్నాడు. ఓకే, క్లియర్గా చూడండి. దేర్ ఆర్ 64 అవుట్కమ్స్ పాసిబుల్ ఇన్ ఏ కాయిన్ టాస్ ఎక్స్పెరిమెంట్. సమ్ కాయిన్స్ అనేది ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా ఎన్ని కాయిన్స్ మెన్షన్ చేయలేదు.
సైమల్టేనియస్గా టాస్ చేశారు. టాస్ చేస్తే నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తున్నాయంట, 64 వస్తున్నాయంట. అయితే ఏమన్నాడు, వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ బీన్ టాస్ టుగెదర్. అయితే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా టాస్ చేశారు కదా, ఆ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఇచ్చాడు, ఎన్ని వచ్చినాయి, 64 వచ్చినాయి. మనకి ఇందాక ప్రీవియస్గా ఒక ఫార్ములా అనేది ఒక మేము చూసామన్నమాట. ఏంటి నెంబర్ ఆఫ్ కాయిన్స్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ 4 టాస్ చేశారనుకో, పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, 2^4. ఓకే, ఇప్పుడు అలానే మనకి పాసిబుల్ అవుట్కమ్స్ ఇచ్చాడు, బట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇవ్వలేదు. అప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ నేను x అనుకుంటే 2^x = 64 అనమాట. ఓకే, ఇప్పుడు 64 నేను ఏం రాస్తాను, 2^x = 64 నేను రాసుకోవచ్చు 2^6 రాసుకోవచ్చు. ఓకే, 2^6 అంటే ఇప్పుడు ఎంత అవుతుంది మనకి, 64 అవుతుంది అనమాట. సో 64ని 2 బేస్ మీద రాసుకోవాలంటే 2^6గా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు బేసెస్ రెండు ఈక్వల్ అండి, 2, 2. సో ఆబ్వియస్గా x = 6 అవుతుంది అనమాట. x = 6 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎట్ ఏ టైం ఎన్ని సైమల్టేనియస్గా ఎన్ని వేసారు, టాస్ చేశారు, 6 అనమాట. ఎన్ని కాయిన్స్ టాస్ చేశారు, 6. కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. ఏం లేదు, పాసిబుల్ అవుట్కమ్స్ ఇచ్చాడు 64. అయితే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని టాస్ చేశారు ఎట్ ఏ టైం అని అడుగుతున్నాడు. సో పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చేసి 64 ఇచ్చాడు కదా, మనకి దానికి ఫార్ములా ఏంటి, 2 పవర్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనమాట. మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ తెలియదు కాబట్టి x అనుకున్నాం. సో 2^x = 64. సో 64 మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 2^6గా కన్సిడర్ చేయొచ్చు. సో 2^x = 2^6. ఆబ్వియస్గా బేసిస్ రెండు ఈక్వల్ కాబట్టి మనం పవర్స్ ఈక్వల్ చేసుకుంటాం అనమాట. సో x = 6. ఓకే, ఇవి మనకి కాయిన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇప్పుడు డైస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ డైస్ రిలేటెడ్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, మనకి ఇప్పుడు డైస్ కాన్సెప్ట్ చూద్దాం. డైస్ అంటే తెలుసు కదా మీకు ఎలా ఉంటుందో, 1 ఉంటుంది, 2, 3, 4, 5, 6. సో ఇలా డైస్కి 6 ఫేసెస్ ఉన్నాయన్నమాట. డైస్ అంటే క్యూబ్ లాగా ఉంటుంది. సో క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. ఈ 6 ఫేసెస్ 6 నెంబర్స్ని ఇండికేట్ చేస్తున్నాయి అనమాట. అంటే 1, 2, 3, 4, 5, 6 మనకు నెంబర్స్ ఉండవు, డాట్స్ ఉంటాయి. సో 1 డాట్, 2 డాట్స్, 3 డాట్స్, 4 డాట్స్, 5 డాట్స్, 6 డాట్స్, ఇలా 6 డాట్స్ ఉంటాయి కాబట్టి 6 నెంబర్స్గా మనం ఇండికేట్ చేస్తాం అనమాట. సో ఈ డైస్కి 6 ఫేసెస్ ఉన్నప్పుడు ఎట్ ఏ టైం ఒక డైస్ని కనుక త్రో చేస్తే, డైస్ అంటే తెలుసు కదా, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లో యూజ్ చేస్తుంటారు, ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో. అప్పుడు ఆన్లైన్లో కూడా అదే వచ్చింది. ఓకే, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్లో యూజ్ చేసే డైస్ అనమాట. ఈ డైస్ని ఒక త్రో చేస్తే మనకి ఎట్ ఏ టైం ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి, ఎన్ని ఫేసెస్ ఉంటే అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు డైస్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, 6 ఫేసెస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 6. ఓకే, అదే ఇప్పుడు మనం 2 డైస్ ఉన్నాయి, 2 డైస్ని ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా త్రో చేసాం. అప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, 36 వస్తాయి. అప్పుడు ఎన్ని వస్తాయి, 36. 2 డైస్ త్రో చేసినప్పుడు. ఓకే, 1 డైస్కి రాసాం, 2 డైస్కి రాసాం. 3 డైస్కి రాయాలంటే రాయలేం కదా. సో దీనికి మనకి ప్రీవియస్ కాయిన్స్ లాగే ఈ డైస్ కూడా ఒక చిన్న ఫార్ములా అనేది ఉందన్నమాట. డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ ఫేసెస్ని మనం బేస్లో రాసుకుంటాం. ఇక్కడ ఎన్ని డైస్ త్రో చేస్తాం, 1 డైస్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, ఇప్పుడు మనం 2 డైస్ తీసుకున్నాం. 2 డైస్ త్రో చేసినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తున్నాయి, 36. ఎందుకంటే మనం ఇలా ఇండికేట్ చేసాం కాబట్టి, రిప్రజెంట్ చేసాం కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసి 36 వస్తాయి. కానీ డైరెక్ట్గా మనకి 6 పవర్ ఎన్ని డైస్, 2 డైస్. సో నెంబర్ ఆఫ్ డైస్ని ఆల్వేస్ ఇన్ పవర్లో రాస్తాం. నెంబర్ ఆఫ్ ఫేసెస్ అంటే డైస్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. సో ఆ ఫేసెస్ని ఇక్కడ మనం బేస్లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. 6 స్క్వేర్, ఇక్కడ 2 ఎందుకు రాసాం, నెంబర్ ఆఫ్ డైస్ ఎన్ని ఇక్కడ 2. సో 2 రాసాం. 6 స్క్వేర్ ఎంత, 36. ఓకే, ఇప్పుడు అదే 3 డైస్ ఇచ్చాడు అనుకోండి, 3 డైస్ ఎట్ ఏ టైము త్రో చేశాడు. త్రో చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అని అడుగుతాడు. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి, మనకు ఫార్ములా ఏంది, 6 పవర్ 3 అంటే 6 క్యూబ్ అనమాట. 6 క్యూబ్ అంటే ఎంత అవుతుంది, 216. సో 216 పాసిబుల్ అవుట్కమ్స్ అనమాట మనకు వచ్చేది. ఇప్పుడు 3 డైస్ సైమల్టేనియస్గా త్రో చేస్తే. ఓకే, ఇప్పుడు దీని మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. డైస్లో ఎగ్జాంపుల్ నెంబర్ 1.
ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ 2 days. ఇక్కడ ఏం తీసుకున్నాడు, 2 days తీసుకున్నాడు. 2 daysని సింగిల్ కంటే ఎట్ ఏ టైం త్రో చేశాడు. అయితే ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టోటల్ ఆఫ్ 5. 2 daysని ఎట్ ఏ టైం త్రో చేస్తే మన డిస్ప్లే నెంబర్స్ ఉంటాయి కదా, మన ఏ నెంబర్స్ అయితే అప్పర్ ఫేస్లో కన్సిడర్ చేస్తామో ఆ నెంబర్స్ 2 days యొక్క సమ్ చేస్తే మనకి 5 రావాలి అని అడుగుతున్నాడు. 2 days యొక్క సమ్ చేస్తే మనకి 5 రావాలి. అలా 5 రావడానికి మనకి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఈ టోటల్ ఆఫ్ 5 అంటే అది కాన్సెప్ట్. 2 days త్రో చేసాం, అప్పర్ ఫేస్లో ఉన్న వాల్యూని మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, సో 2 days మీద అప్పర్ ఫేస్లో ఉన్న వాల్యూ 2 daysలో ఉన్న వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి టోటల్ అనేది 5 రావాలి. అలా 5 రావడానికి పాసిబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, P of 5 ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టోటల్ ఆఫ్ 5 అనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని అవుతాయి మనకి, 36. నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని, 36 అనమాట. ఇప్పుడు టోటల్ 5 రావాలి. టోటల్ 5 రావాలంటే 1 4 1 2 3 3 2 4 1 1 4 2 3 3 2 4 1 మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి, 4 ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా, సమ్ చేస్తే 5 వచ్చేది ఇంకేం లేవన్నమాట. సో ఎన్ని ఉన్నాయి మనకి, 4 ఉన్నాయి. 4/36 ఈక్వల్ టు 1/9. సో ప్రాబిలిటీ ఈజ్ 1/9 ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టోటల్ ఆఫ్ 5. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ప్రాబ్లం నెంబర్ 2. ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ 2 days. 2 daysని త్రో చేశాడు. అయితే ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టోటల్ ఆఫ్ 2 or 4. ఇంకా టోటల్ ఆఫ్ 5 ఇచ్చాడు. ఈ ప్రాబ్లంలో టోటల్ ఆఫ్ 2 అయినా రావచ్చు ఆర్ 4 అయినా రావచ్చు. 2 అయినా రావాలి, 4 అయినా రావాలి. అలా రావడానికి ఛాన్సెస్ ఎంత అన్నాడు. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 or 4. 2 or 4. ఓకే, ఇప్పుడు చూద్దాం మనకి నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి 2 days త్రో చేసినప్పుడు, 36. ఓకే, 36. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ చూద్దాం. 2 వచ్చే ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1, 1 ఇదొక్కటే ఉందన్నమాట. ఫస్ట్ 1, ఇంకా రిమైనింగ్ ఎక్కడా లేవు. నెక్స్ట్ 4 వచ్చేది 1, 3 2, 2 3, 1 1, 3 2, 2 3, 1. ఇంక ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా, యాడ్ చేస్తే 4 వచ్చాయి, ఇంకేం లేవు అనమాట. సో 1 3 2 2 3 1 1 1 మొత్తం నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తున్నాయి మనకి, 4 వస్తున్నాయి. సో 4/36 ఈక్వల్ టు 1/9. సో 1/9 ఈజ్ ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 or 4 టోటల్ సమ్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 3. ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ 2 days. 2 days త్రో చేశాడు. అయితే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టోటల్ ఆఫ్ 12 అంటే 2 days త్రో చేసినప్పుడు అప్పర్ ఫేస్లో ఉన్న 2 daysలో ఉన్న వాల్యూస్ని సమ్ చేస్తే మనకి ఎంత రావాలి, టోటల్ ఆఫ్ 12. 2 యాడ్ చేస్తే 12 రావాలి. ఓకే, అలా 12 రావడానికి ఉన్న ప్రాబిలిటీ ఛాన్సెస్ ఎంత అని అడుగుతున్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 12. ఓకే, నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 36. నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 36. ఇప్పుడు టోటల్ 12 రావాలి యాడ్ చేస్తే. మనకు 12 వచ్చే ఛాన్సెస్ వీటిలో ఎక్కడ ఉన్నాయో చూడండి. 12 రావాలంటే ఏం రావాలి కాంబినేషను, ఫస్ట్ 2 daysలో 6 రావాలి, సెకండ్ 2 daysలో 6 రావాలి. అంతకంటే వేరే ఆప్షన్ అనేది మనకి లేదనమాట. సో 6 6 ఎన్ని ఉన్నాయి మన కాంబినేషన్స్, ఓన్లీ 1 అనమాట. సో 1/36 ఈజ్ ద అవర్ రిక్వైర్డ్ ప్రాబిలిటీ. ఓకే, ఈ డైస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమ్ 2 అడిగినా 12 అడిగినా ఆ 2 వాల్యూస్ ఆల్వేస్ 1/36 అయింది అనమాట ప్రాబిలిటీ. సమ్ అనేది మనకి ఆర్ టోటల్ ఆఫ్ సమ్ అన్న ఆర్ టోటల్ ఆఫ్ 2 అన్నా 12 అన్నా మనకి ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే 1/36. ఎందుకంటే 36 ఈజ్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. 1 ఎందుకు రాసాం, రిప్రజెంట్ చేసాం. సో 2 కానీ 12 కానీ 2 సమ్ చేస్తే 2 వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 ఉందన్నమాట. దట్ ఈస్ 1, 1. మ్యాక్సిమం 12 వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1, 6, 6. సో 2 అడిగినా 12 అడిగినా మనకు ప్రాబిలిటీ ఎంత అవుతుందంటే 1/36. చేయాల్సిన అవసరం లేదు, మైండ్లో గుర్తుపెట్టుకుంటే ఈజీగా అసలు పెన్ను కూడా పెట్టకుండా డైరెక్ట్గా ఆన్సర్ 1/36 క్లిక్ చేసేయచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి 2 days త్రో చేసినప్పుడు మినిమం వాల్యూ 2 days యొక్క సమ్ చేస్తే మినిమం వాల్యూ 2 వస్తుంది. ఇంకా 2 కంటే తక్కువ రాదు మనకి. ఓకే, 2 రావడానికి ఛాన్సెస్ ఏంటి, ఫస్ట్ 2 days మీద 1 ఉండాలి, సెకండ్ 2 days మీద 1 ఉండాలి. సో 1, 1 ఉన్నప్పుడు మనకి సమ్ అనేది 2 వస్తుంది. అది మినిమం 2 days త్రో చేసినప్పుడు. మ్యాక్సిమం ఎంత అవుతుంది, 6, 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు
12 అనమాట. మ్యాక్సిమం సమ్ 12 అవుతుంది, మినిమం సమ్ 2 అవుతుంది. సో 2 కానీ 12 కానీ అడిగినప్పుడు మనకు ఆన్సర్ 1/36. అదే ఫర్ ఎగ్జాంపుల్ 3 డేస్ చేశారనుకోండి, 3 డేస్ త్రో చేశారనుకోండి, మినిమం వాల్యూ ఎంత? 1, 3 మినిమం వాల్యూ 3. అదే మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది? 6, అంటే ఎంత అవుతుంది మొత్తం? 18. సో 2 డేస్ త్రో చేసినప్పుడు మినిమం 2 అవుతుంది, మ్యాక్సిమం 12 అవుతుంది. 3 డేస్ త్రో చేసినప్పుడు మినిమం వాల్యూ 3 అవుతుంది, మ్యాక్సిమం వాల్యూ 18 అవుతుంది. 3 కన్నా తక్కువ ఉండదు, 18 కన్నా ఎక్కువ ఉండదు. సో ఇప్పుడు 3 డేస్ ఇన్ ఏ సింగిల్ త్రో ఆఫ్ 3 డేస్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టోటల్ ఆఫ్ 3 అన్నాడు అనుకోండి, అంటే మనకి ఏమవుతుంది? 3 అనేది మినిమం నెంబర్, ఓన్లీ 1 ఉంటుంది కాబట్టి 1 కాంబినేషన్ ఉంటుంది కాబట్టి 1 ఎన్ని డేస్ 3 చేశాడు, ఎన్ని డేస్ త్రో చేశాడు? 3 డేస్, అంటే 6 క్యూబ్ అంటే ఎన్ని అవుతుంది? 216, 1/216. అదే సమ్ ఆఫ్ గెట్టింగ్ 18 అన్నాడు అనుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 18 అన్నాడు అనుకోండి, సమ్ వచ్చేసి ఇప్పుడు 18 అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి మనకి? ఓన్లీ 1 కాంబినేషన్, దట్ ఈస్ 6, సో 1 పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 216. 6 క్యూబ్ ఈక్వల్ టు 216 3 డేస్ చేసినప్పుడు. సో 1/216 అనమాట. సో ఇలాంటి చిన్న సింపుల్ పాయింట్స్ కన్నా గుర్తుపెట్టుకుంటే ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. ఓకే, ఇది ప్రాబిలిటీ చాప్టర్. ఈ వీడియోతో ఈ సెషన్తో ప్రాబిలిటీ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి. ఇంకా ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. సో ఆ కాన్సెప్ట్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం లేటర్గా. ఇప్పుడు మాత్రం మన ప్రాబిలిటీ మీద మొత్తం 3 వీడియోస్ చేసాం. 3 వీడియోస్ వచ్చి ఫస్ట్ వీడియో బేసిక్స్ చేసాం, సెకండ్ వీడియోస్లో వచ్చేసరికి బాల్ టైప్స్, ఏ బ్యాగ్ కంటైన్స్ 3 గ్రీన్ బాల్స్, 6 రెడ్ బాల్స్, 3 yellow బాల్స్, లైక్ దట్ అనమాట. అలా బాల్స్ కన్సెప్ట్ చేసాం. ఈ థర్డ్ వీడియోలో, థర్డ్ సెషన్లో వచ్చేసి మనం కాయిన్ బేస్డ్ అండ్ డైస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చూసాం. ఇవి తప్పించి మీకు పక్కకి ఇంకా ఏ క్వశ్చన్ బాల్స్ కాన్సెప్ట్లో కానీ, కాయిన్స్ కాన్సెప్ట్లో కానీ, డైస్ కాన్సెప్ట్లో కానీ మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచి పక్కకి అసలు ఒక్క ప్రాబ్లం కూడా పక్క నుంచి అడగడానికి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఆ టోటల్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం, ఇంకా వేరే అడగడానికి ఛాన్సెస్ ఏముంది. ఓకే, ఇది టోటల్ ప్రాబిలిటీ అనమాట. ప్రాబిలిటీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3. ఫస్ట్ వన్ వచ్చేసి ఫార్ములా. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెంట్ ఫార్ములా అయింది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. సెకండ్ వన్ వచ్చేసి అండ్ ఆర్. అండ్ అంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఆర్ అంటే ఎడిషన్ చేయాలి, ప్లస్ సింబల్. అండ్ అంటే ఇంటూ సింబల్. అండ్ అంటే మల్టిప్లికేషన్, ఆర్ అంటే ఎడిషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్సిఆర్ ఫార్ములా. దాని బేస్ మీద మనం ఫార్ములా గురించి డిస్కస్ చేయలేదు. సో మనం ఎగ్జాంపుల్ తీసుకొని 5C3 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 10C3 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 15C4 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో అది తీసుకొని ప్రాబ్లమ్స్ అనేవి చేసాం అనమాట. ఇవి కనుక గుర్తుంటుంది ప్రాబ్లంలో, ప్రాబిలిటీలో ప్రతి ప్రాబ్లం అనేది చేయొచ్చు అనమాట. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే టాపిక్తో డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఎగ్జామ్స్ ఎరా ఆన్లైన్ క్లాసెస్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వేరే టాపిక్తో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ సీ యూ.